శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్చర్యం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం 29th మార్చి నుండి 4th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందాం అండి. మేషరాశిలో శుక్రుడు, అలాగే మిథున రాశిలో గురుడు, కేతు సింహరాశిలోను, చంద్రుడు 29th and 30th సింహరాశిలోను, అలాగే బుధ రాహువులు కుంభరాశిలోను, రవి శని కుజులు ఈ ముగ్గురు పాపులే. మీ ముగ్గురు కూడా మీనరాశిలోనూ ఉన్నారు. మిథున రాశిలోనే గురుడు ఉండడం వల్ల చక్కటి యోగం అండి. యాక్చువల్గా మంచివాడు కాదు, కానీ మంచి యోగానే ఇస్తాడు. అంటే తెలివితేటలు పెంచడము, అంతేకాకుండా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం. అంటే ఏంటంటే మీరు ఎక్కువ మీ యొక్క జీకే అంటే జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమాత్రం తగ్గదు. బహుశా మీరు డబ్బులు సంపాదించడం కోసము 29th 30th కూడా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఫైనాన్షియల్గాను, కుటుంబ పరంగాను, ఆర్థికంగా కూడా చెప్పచ్చు బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తారండి. 29th and 30th 29-30 తారీఖుల్లో చంద్రకేతుల ప్రభావం వలన షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంటారు, సహాయం చేస్తుంటారు. ఫైనాన్షియల్గా కానీ మాటపరంగా కానీ చేస్తుంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చదువులో మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయండి. 4th భావాన్ని శనీశ్వరుడు కూడా చూడడం వల్ల చదువులో ఆటంకాలు ఉన్నాయి. కొద్దిగా కష్టపడి చదవాల్సిందే. అంతేకాకుండా రైతులు కూడా అంత అద్భుతమైన అవకాశాలు మాత్రం ఏం లేదు. ముఖ్యంగా మీకు పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ జాతక ప్రకారం అంటే మీ రాశి ప్రకారము మీ పిల్లలకు బాగుంటుంది. మీ పిల్లల వల్ల మీకు కూడా సపోర్ట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా కళారంగంలో, సాహిత్య రంగంలో బాగా మీరు రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు చాలా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఏదైనా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం, అదే సహజీవనం ఇది ఎక్కువ కలిసి ఉండడము, ఇవన్నీ భార్యాభర్తల యొక్క ఎక్కువ అన్యోన్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా సంబంధాలు, వివాహ వేడుకలు, సంబంధాలు అంటే పెళ్లి సంబంధాలు మీరు చూస్తుంటారు కుదరడము, అలాగే వివాహ వేడుకలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో బుధరాహువులు ఉన్నారంటే కంప్యూటర్ విద్య అంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో మంచి నైపుణ్యత. ఎలక్ట్రానిక్స్ రంగం అంటే కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ నైపుణ్యత కలిగి ఉంటారు. వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. హార్డ్వేర్ రంగంలో కూడా మీరు నైపుణ్యము, నిష్ణాతులుగా ఉంటారో చెప్తూ ఉంటాం మనం. పైగా డాక్టర్స్ విద్య రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫ్లైట్లు ఎక్కడానికి అవకాశం ఉంది. రాహు కదా భాగ్యంలో ఉన్నాడంటే వాళ్ళు జనరల్గా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తుంటాం. తీర్థయాత్రలు చేయడము, కాశీ వంటి క్షేత్రదర్శనాలు బ్రహ్మాండంగా తీసుకుంటారు. దశమ స్థానంలో రవి శని కుజులు బ్రహ్మాండంగా ఉన్నారండి. మీకు అలా ఉన్నారంటే రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలుగుతారు. ఎందుకంటే దశమంలో రవి కుజులు దిగ్భర్తలు ఉంటారు. శనీశ్వరుడు పట్టణానికి అధికారిగా చేస్తుంటాడండి. ఒక గ్రామానికి అధికారిగాను, ఐఏఎస్ ఆఫీసర్ గాను, లేకపోతే మీరు పొలిటికల్ రంగంలో ఎలక్షన్స్ ఉంటే ఆ ఎలక్షన్స్లో గెలవడము, మీకు అధికారం రావడము. గంగాస్థానం శనీశ్వరుడు గంగాస్థానం చేస్తుంటాడు. వ్యవసాయ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఇస్తుంటాడు. జన్మభూమిని వదిలి దూర ప్రదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రవిశనులు కుజులు దశమంలో ఉన్నారంటే జన్మభూమిని వదిలి విదేశాల్లో ఉంటారు. కుజుడు రవి కుజులు కూడా ఇంజనీరింగ్ విద్య అవన్నీ ఉంటాయండి. మామూలుగా ఇంజనీరింగ్ విద్యని కొంతమంది డాక్టర్స్ విద్య అంటాం కదా, అవన్నీ చేస్తారు. ముఖ్యంగా మనం జాబ్ గురించి చెప్పుకుంటాం కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం అవకాశం ఉందండి. ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీకు సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ రాసిన, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా ఖచ్చితంగా మీకు ఉద్యోగాల అవకాశాలు దశమంలో ఉన్నటువంటి రవి శని కుజులు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే దిగ్బలుడు రవి కుజులు దిగ్బలత్వంలో ఉన్నట్టు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. సో మీ ఉద్యోగం చాలా బాగుంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి
సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలు. అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు లాభంలో ఉన్నాడు. ఉండడం వలన కూడా మీ వ్యాపారాభివృద్ధి ఫీల్డ్లో టెలివిజన్ ఫీల్డ్లో కానీ మంచి బాగా రాణించడానికి ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను ఆది ఆస్ట్రాలజీ చెప్తున్నాను, జాతకాలను కూడా ఆది ఆస్ట్రాలజీ నాది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీదే కాదండి, మీ పర్సనల్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించాలండి. మీ డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయవచ్చు. షూటింగ్లో ఉండడం వలన మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా మీరు ఏమనుకోకండి. ముఖ్యంగా వాట్సాప్లో కూడా నా నెంబర్ ఉంది, వాట్సాప్ పంపించండి. నేనే మీ పర్సనల్గా ఫోన్ చేస్తూ ఉంటాను. అలాగే మీ వాస్తు సంబంధించిన విషయాలు అదే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను డైరెక్ట్గా ఫోన్లో కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతే కదండి, 12 రాశుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే రవి, శని, కుజులు వలన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా శని కుజుల వలన. శని కుజుల వలన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మీకు ముందే చెప్పేశాను. కాబట్టి మనం అన్నింటినీ ఓవర్కమ్ అవ్వాలంటే అంటే వాటన్నింటినీ ఆ ఫలితాలు మనకి దగ్గరకు రాకుండా త్రుటిలో తప్పిపోతూ ప్రమాదాలు తక్కువగా మనకి ప్రమాదాలు జరగాలన్నా చిన్న చిన్న ప్రమాదాలుగా ఉండాలన్నా ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మనం కాపాడుతూనే ఉంటాడు. పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వడము, యాక్సిడెంట్స్ కాకుండా, ముఖ్యంగా యాక్సిడెంట్స్ కాకుండా కాపాడము, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడము, అలాగే కరెంట్ షాక్స్ వలన ప్రమాదాలు కాకుండా కాపాడము, నీటి వలన కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడము ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం వలన, విభూతితో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మనకి ఐశ్వర్యం ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, శనితో కలిసిన కుజుడు వలన ఈ గోళలు, ఈ యుద్ధాలు, పైగా తాళసర్ప దోషాలు ఉండడము, ఇవన్నీ కారణం అవ్వడం వల్ల మే వరకు ఇలా ఉంటాయండి. సో కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాల్సిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనాలు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసిన చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ప్రభావం తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే అఖండ దీపారాధన ఒక ఒత్తి వేసి నవ్వులను పోసి వెలిగిస్తాం. అది కూడా భూమి పెట్టుకుంటే చిన్న ఆకు అది వేసి పెట్టాలని మీకు తెలియదు కాదు. ధ్వజస్తంభం దగ్గర పెడితే అదే ధ్వజస్తంభం దగ్గర దూరంగా పెట్టాలి. దీపం అనేది వెలిగించి పెడితే శనివారం దోషాలు పోతాయి. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ శివుడికి అభిషేకాలు. శివుడికి అభిషేకాలు చేసుకుంటే గ్రహాల వలన దోషాలు చాలా కంట్రోల్గా ఉంటాయి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా అన్ని రాశుల వారు కూడా ఈ సూత్రం పాటించండి. దేవతారాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహు కేతుల మధ్యలో ఉంటే ప్లానెట్స్ అన్ని ఎక్సెప్ట్ చంద్రుడు అనుకోండి, సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహు కేతులు కూడా పూజించాల్సిందే. అంటే కాళహస్తిలో కానీ మన ఇంట్లో మన ఊళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి. రాహు కేతులకి కుజుడు, రాహు, కేతువులు ముగ్గురు కూడా శనీశ్వరుడు ఈ నవగ్రహాల్లోనే ఉంటారు. కాబట్టి ఈ నవగ్రహాలకి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ పూజలు చేయించేసుకుంటూ ఉంటే చాలా మటుకు మన కంట్రోల్లోనే ఉంటుంది మనకి. అంతేకాకుండా మెయిన్ మన జాతర మీద కూడా ఆధారపడి ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం హెల్మెట్స్ పెట్టుకుందాము, సీట్ బెల్ట్ పెట్టుకుందాము, చక్కగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఉన్నాం.